ఇండియాలోనే ఒక ఫేమస్ యూట్యూబర్ చేసిన పనికి మీరు కూడా వాడిపై ఇలా అంటారు. అంతేకాకుండా ఈ చెత్త కామెంట్ చేసిన యూట్యూబర్ స్వయాన పిఎం నరేంద్ర మోడీ గారిచే అవార్డు అందుకున్నాడు. ఈ యూట్యూబర్ నిన్న చేసిన కామెంట్స్ మీకు తెలిస్తే చెప్పుతో కొట్టిన పాపం లేదంటారు. అసలు ఎవరు ఆ యూట్యూబర్? యూట్యూబ్ లో ఏ కంటెంట్ చేస్తాడు? అతనికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అసలు ఎవరు ఆ యూట్యూబర్? యూట్యూబ్ లో ఎటువంటి కంటెంట్ చేస్తాడు? అతనికి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మరియు ట్విట్టర్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అసలు అతను ఇలా అందరితో చీక్ కొట్టించుకునేలా ఏం కామెంట్ చేశాడు? అతనికి మొత్తం మీద ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి లైఫ్ టైం అనేది కూడా డిస్కస్ చేద్దాం. మీరందరూ చూసే ఉంటారు బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్లో ఇతని పేరు రణ్వీర్ అలాబడియా. రణ్వీర్ వచ్చేసి సమయ రైనా అనే యూట్యూబ్ ఛానల్లో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ప్రోగ్రామ్ లో మన రణ్వీర్ పార్టిసిపేట్ చేశాడు. ఈ షోలో రణ్వీర్ కంటెస్టెంట్ ని ఇలా అడుగుతాడు, ఎంత చెత్త వాగుడు వాగాడంటే మీ పేరెంట్స్ వాళ్ళు టైంలో మీరు ప్రతిరోజు సైలెంట్ గా జీవితాంతం చూస్తారా, లేకపోతే ఒకసారి జాయిన్ అయ్యి లైఫ్ టైమ్ లో వదిలేస్తారా? ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వాడికి 2024 లో ప్రైమ్ మినిస్టర్ గారిచే ఒక అవార్డు తీసుకున్నాడు. ఇతను యూట్యూబ్ లో ఎంత ఫేమస్ అంటే తను సక్సెస్ఫుల్ గా 12 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు. టోటల్ ఆ 12 యూట్యూబ్ ఛానల్స్ కు 600 కోట్ల వ్యూస్ పైన వచ్చాయి. ఇతను యూట్యూబ్ లో చేసే కంటెంట్ వచ్చేసి ఫేమస్ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, డాక్టర్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ తో పాడ్కాస్ట్ కండక్ట్ చేస్తాడు. రణ్వీర్ ఏదైతే కామెంట్ చేసిన వీడియో బయటికి రాగానే ఇంటర్నెట్ లో దుమారం అయిపోయింది. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుంది. ఈ ఇష్యూ ఎంత పెద్దదైందంటే ఏకంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఈ విషయంపై స్పందించారు ఘాటుగా. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర గారు ఏమన్నారంటే, ఇండియాలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అది కరెక్టే, కానీ లిమిట్ దాటితే మాత్రం ఎంతటి యాక్షన్ అయినా తీసుకుంటామని స్పందించారు. అస్సాం, ముంబై, గౌహతి ఇంకా మరికొన్ని చోట్ల ఇతనిపై పదుల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా యూత్ ఒక గుణపాఠంలా తీసుకుని ఫ్యూచర్ లో ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలి. సోషల్ మీడియా లేదంటే ఏదైనా మెయిన్ ఫ్రేమ్ మీడియా ముందు మాట్లాడాలనుకుంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్స్ చుట్టూరు తిరిగి మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంతేకాకుండా మీకు స్ట్రెస్సే, మీ ఇంట్లో వాళ్ళకి కూడా స్ట్రెస్సే. మీరు చేసే తప్పు వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎంత మానసిక శోభ అనుభవిస్తారు. రణ్వీర్ తను తప్పు చేశాడని గమనించి ఇంకా లేట్ చేస్తే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ ఇంకా పెద్దగా అవుతుందన్న భయంతో గానో ఒక వీడియో మెసేజ్ పెట్టి క్షమాపణ చెప్పాడు. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind. ఆ వీడియో మెసేజ్ లో ఇలా చెప్పాడు, నేను చేసిన పని నేను సమర్థించుకోను అండ్ కారణాలు కూడా చెప్పను, ఎందుకంటే నేను చేసింది చాలా పెద్ద తప్పు. నేను ఈ వీడియో ముందుకు వచ్చింది కేవలం నన్ను క్షమించమని అడగనికి వచ్చాను. 31 ఏళ్ల రణ్వీర్ చేసిన ఈ తప్పు మరోసారి రిపీట్ కాకూడదు, ఇంకెవరు చేయకూడదంటే మన భారత ప్రభుత్వం ఎటువంటి చట్టాన్ని తీసుకొని రావాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు కంటెంట్ నచ్చి మన ఛానల్ కి సపోర్ట్ చేయాలంటే కింద లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టేసేయండి వెంటనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.